ఇక తిరుపతి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్లిన కార్పొరేటర్ ఎస్కే బాబు, వైసీపీ కార్పొరేటర్ గణేష్ మధ్య జరిగిన వాగ్వివాదం హై టెన్షన్ గా మారింది. ఈ క్రమంలో ఎస్కే బాబు సోదరుడి కుమారుడు గణేష్ ను తోసేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. జరిగిన ఘటనపై కార్పొరేటర్ గణేష్ నిరసన తెలిపారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ఎస్కే బాబు కౌన్సిల్ సాక్షిగా క్షమాపణలు చెప్పి ఈ విషయంలో చర్యలకు సిద్దమని ప్రకటించారు. గ్రేటర్ తిరుపతి తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో ఎస్కే బాబు తన అభిప్రాయాన్ని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం గ్రేటర్ తిరుపతి ప్రతిపాదన తీసుకురాలేదని, మంచి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. అయితే మధ్యలో కలుగజేసుకున్న వైసీపీ కార్పొరేటర్ గణేష్ గ్రేటర్ తిరుపతి జరిగితే భూ వ్యాపారం చేద్దామనా అంటూ హేళనగా మాట్లాడారు. దీనిపై ఎస్కే బాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఇదే సమయంలో ఎస్కే బాబు సోదరుడి కుమారుడు రంగప్రవేశం చేసి గణేష్ పై చేయి చేసుకున్నారు. కూటమి కార్పొరేటర్లు అతన్ని మందలించి బయటకు పంపేశారు. అయితే తనకు న్యాయం చేయాలంటూ గణేష్ అక్కడే బైఠాయించారు. దీంతో ఎస్కే ఆయనకు క్షమాపణ చెప్పారు. ఈ విషయంలో చర్యలకు తాను తన సోదరుడి కుమారుడు సిద్దమని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. గత ప్రభుత్వం గ్రేటర్ ప్రతిపాదన తీసుకురాలేదు. సదుద్దేశంతో ఈ ప్రభుత్వం గ్రేటర్ చేయాలనే అభిప్రాయంతోనే ఈ ప్రతిపాదన మన ముందుకు తీసుకురావడం జరిగింది. దీనికి ఎవరు అడ్డంకి కాదు, వ్యతిరేకం కాదు. కొన్ని పంచాయతీలు చేర్చడానికి ప్రారంభం ఉంది కాబట్టి అధికారులు గురించి మాట్లాడే మాకు చెప్పలేదు. 17 రోడ్ల గురించి దానికి ఏం చెప్పంటారు? ఇక తిరుపతిలోని గ్రేటర్ కౌన్సిల్లో వైసీపీ జనసేన కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. పూర్తి వివరాలు దినేష్ అందిస్తారు. దినేష్, మొత్తం మీద గ్రేటర్ సంబంధించినటువంటి ప్రతిపాదనలో క్రెడిట్ కొట్టాలని చెప్పి అనవసర రాద్ధాంతానికి వైసీపీ శ్రీకారం చుట్టిందని చెప్పి జనసేనకు సంబంధించిన కార్పొరేటర్లు కూడా చెప్తున్నారు. నిన్న యాక్చువల్ గా సీఎం చంద్రబాబు ఇటీవల తిరుపతికి వచ్చినప్పుడు కలెక్టర్ తో ప్రత్యేకంగా మాట్లాడి ఈ గ్రేటర్ ప్రతిపాదనలు తొందరగా ప్రతిపాదనలు పూర్తి చేసి పంచాయతీల్లో అన్నిటికీ కూడా అంటే కార్పొరేషన్ లో తీర్మానం చేయించి మిగిలిన పంచాయతీలకు అన్నిటికీ కూడా ఆ తీర్మానాన్ని పంపి వాళ్ళందరినీ కూడా ఓకే చేయించి ఫైల్ ని తొందరగా పంపించాలని చెప్పి కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆదేశాలతో నిన్నటి రోజు కౌన్సిల్ ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే దాంట్లో క్రెడిట్ కొట్టేయాలని చెప్పే ఆలోచనతో నానా రభస చేయడం అనేది వైసీపీ వాళ్ళు చేస్తున్న క్రమంలో ఎస్కే బాబు స్పష్టంగా ఈ విషయాన్ని చెప్పారు. ఇది చంద్రబాబు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు చేస్తున్నాము. మీరు 5 సంవత్సరాలుగా పరిపాలనలో ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఈ విషయాన్ని చంద్రబాబు చెప్తే మేము చేస్తుంటే దీన్ని ఎందుకు ఈ విధంగా రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి ప్రశ్నించారు. ఆ ప్రశ్నించినప్పుడు అది క్రెడిట్ మళ్ళీ వెళ్తుందని అతన్ని దూషించి అతన్ని కించపరిచి అతన్ని రెచ్చగొట్టి తద్వారా డైవర్ట్ చేయాలా అనే ఆలోచనతో అతన్ని రెచ్చగొడుతూ మాట్లాడడం జరిగింది. అతన్ని ఆ విధంగా కించపరచడం తోటి వాళ్ళ బంధువు అతన్ని ఎవరైతే కించపరిచారో అతన్ని తోయడం జరిగింది. దాన్ని ఇష్యూ చేయడం జరిగింది. మొత్తంగా గ్రేటర్ కి అడుగులైతే పడుతోంది విజయచంద్రిక. ఓకే దినేష్, థ్యాంక్ యూ.